ఇప్పుడు నేను పఫ్ హ్యాండ్ కోసము ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ వేశాను. వెడల్పు అనేది మనకు 9 ఇంచులు తీసుకున్నాను. అలాగే పైనుంచి కిందకి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత పైన ఫోల్డింగ్ వైపున ఒక 2 ఇంచెస్ అనేది నేను స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నాను. కింద లూజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత, అంటే నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఈ లైన్ మీద మార్కింగ్ చేసుకోవాలి. నాకు 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. మీ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంత మీరు మార్కింగ్ చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద అనేది ఈ మార్కింగ్లు ఉంటాయి కదా, లూజ్ పాయింట్ లూజ్కి, అలాగే ఖర్చుల పాయింట్ ఖర్చులకి ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కింద ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా, అది కరెక్ట్గా ఉండటం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లైన్ డ్రా చేసుకొని అంతవరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లోత్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందాన ఈ విధంగా తీసేసుకోవాలి. లోపలికి తీసేసుకొని ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మన మోడల్ కోసము ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ 3.5 లేదా 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ విధంగా ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చుకొని మధ్యలో చిన్న కర్వ్ అనేది తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని రైట్ సైడ్ని అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుగా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అంటే మనము కింద వైపు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేద్దాము. ఇక్కడ కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తిప్పేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పైన ఇక్కడ మొత్తం కూడా మనం ఒక స్టిచ్ అనేది పైన వేసేద్దాం. మళ్ళా ఇలా పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లూ కలర్లో ఉన్న ఒక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. హ్యాండ్ ఎంత ఉందో దానికంటే ఒక 4 ఇంచులు ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రిల్స్ కోసము. ఇలా తీసేసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ కోసము మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కదలకుండా పిన్నులు పెట్టుకోండి, లేదంటే జాగ్రత్తగా సర్చ్ చేసుకుంటా క్లాత్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన లేస్ వేశాను. హ్యాండ్ అయితే మనకి ఈ విధంగా తయారవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.